చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని, విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు. టీడీపీ పార్టీ నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. తెలుగును చులకనగా చూస్తున్నారని, అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. నీ కొడుకు లోకేష్ ఏం చదివాడు, ఇంగ్లీష్ మీడియం కాదా అని సభలో సూటి ప్రశ్నను సంధించారు. ఉన్న వారికే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశం కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులకు కావలసిన బ్యాగ్, యూనిఫామ్, షూస్ లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. సీఎం స్థాయిలో ఉండి విద్యార్థులకు ఏ రోజు ఏ భోజనం పెట్టాలి అని మెనూను సిద్ధం చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. భవిష్యత్తులో ఇతర దేశాల్లో విద్యాభ్యాసం కోసం సిబ్బంది లేకుండా టోఫెల్ ను ప్రారంభించిన గొప్ప వ్యక్తి జగన్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు స్కూల్కి పోవాలా, తల్లిదండ్రులు ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్రెస్తారంటే వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా సాయం చేస్తే వాళ్ళు పిల్లలు స్కూల్కి పంపిస్తారు. ఆ విధంగా పిల్లలు చదువుకునే విధంగా మనం వాళ్ళు ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇన్ని సంక్షేమ పథకాలు పిల్లల కోసం పెట్టిన తొలి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంకెవరు కూడా పెట్టారు. ఓట్లు ఉండే వాళ్ళకి ఇచ్చే కష్టంగా ఓట్లు లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటికీ అతీతంగా విద్యార్థులే ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భవిష్యత్తు అని చెప్పి ఈ రోజు మరి ఒక కంకణబద్ధుడై చేస్తా ఉన్నాడు. మనమందరూ కూడా ఆయన తీసుకున్న ఈ చర్యలకు అందరూ తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, పాఠశాల ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా సంతోషపడాలా, సమర్థించాలి. వారి చర్యలను మనం సమర్థించాలి. ఈ విధంగానే మనం ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు విద్య కొనసాగితే తప్పకుండా రాబోయే రోజుల్లో మన దేశంలో ఏ రాష్ట్రానికి కూడా తీసుకోని విధంగా ధీటుగా మన రాష్ట్రం అన్ని రంగాలలో కూడా ముందుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అంత ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ చర్యను మనం అందరూ కూడా తప్పకుండా సమర్థించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను పిల్లడం నాకు చాలా గర్వంగా శాసనసభ్యుడిగా ఇయర్లో అంటే 25 ఏళ్ళ సెలబ్రేషన్స్ లో వచ్చాను. గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో ఈ రోజు 50 ఏళ్ళ సెలబ్రేషన్ లో కూడా ఈ పాఠశాలకు వచ్చాను. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.